ఆస్ట్రేలియాకి వెళ్ళడం, అక్కడ యూనివర్సిటీలో చదువుకోవడం చాలా పెద్ద బాధ్యత అక్క. మా కాలేజీని వేరే దేశంలో రిప్రజెంట్ చేసినట్లుగా ఉంటుంది. దత్తు నీకు కష్టం అవుతుందని వెళ్ళలేదక్కా. నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఇంకోవైపు వదిన ప్రెగ్నెంట్. ఇలాంటి టైంలో నా స్వార్థాన్ని నేను చూసుకోలేను, అందుకే వెళ్ళలేనని గట్టిగా చెప్పేశాడు. మిడిల్ క్లాస్ అబ్బాయిల జీవితం ఇంతే కదక్కా, అనుకున్నవన్నీ తక్కువ. నేనెందుకు ఇలా చేశాను? నేనెందుకు ఇంత నిర్లక్ష్యం చేశాను? దత్తు ఫీజు కట్టాలని చెప్పినప్పుడు ఎప్పుడు కట్టాలని నేనెందుకు అడగలేదు? ఎప్పుడు వెళ్తున్నాడని నేనెందుకు తెలుసుకోలేదు? దత్తు ఆస్ట్రేలియాకు వెళ్ళకపోవడానికి నేనే కారణమయ్యానా? మనసంతా బరువెక్కుతుంది. ఇదంతా ఎవరితో చెప్పను? ఎలా చెప్పను? చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. వాటిని చెప్పుకోవడానికి మీకు సీక్రెట్ ఫ్రెండ్ లా ఈ డైరీని ఇస్తున్నాను. ఏమని రాయను? ఎక్కడి నుండని మొదలుపెట్టను? సంపాదించడం మొదలు పెట్టినప్పటి నుండి నా జీవిత లక్ష్యం ఏంటంటే దత్తుని బాగా చదివించాలి, ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలని. కానీ ఇప్పుడు ఏమైంది? అటు చూస్తే వదిన ట్రీట్మెంట్కి డబ్బులు అడ్జస్ట్ చేయడానికి రోజులు దగ్గర పడుతున్నాయి. ఇటు చూస్తే దత్తు కల నాకు తెలియకుండా మట్టి పాలైపోయింది. దత్తు టాలెంట్కి దక్కిన అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాను. వాడు తన పని సరిగ్గానే చేశాడు, కానీ నేనే నా కర్తవ్యాన్ని సరిగ్గా నెరవేర్చలేదు. దీనివల్ల దత్తుకి నాన్నుండుంటే ఇలా జరుగుండేది కాదనిపించుండొచ్చు. నాన్న లేని లోటును తీర్చడం నా వల్ల కాలేదు. ఇదంతా చూశాక ఎక్కడ వదిన ట్రీట్మెంట్కి డబ్బులు అడ్జస్ట్ చేసే దాంట్లో కూడా నేను ఓడిపోతానేమోనన్న భయం నన్ను వెంటాడుతూనే ఉంది. నేనేం చేయను? నాకు చాలా భయం వేస్తుంది. నేను ఓడిపోతే అమ్మమ్మ మారతారా? అమ్మమ్మని మార్చడం నా వల్ల అవుతుందా? ఇదంతా నాకు చాలా కష్టంగా ఉందమ్మమ్మ. నాకు మీరు కావాలి, మిస్ ముక్కెర కూడా కావాలి. మీ ఇద్దరిని నా ప్రపంచంలో ఎలా కలపాలి?
అమ్మమ్మకి నా ప్రేమ ఎలా అర్థమవుతుంది? అమ్మమ్మకి స్టేటస్ మీద ఉన్న ధ్యాస ఎప్పుడు పోతుంది? అసలు పోతుందా? ఛే! ఇదంతా నేను ఎవరికి చెప్పుకోవాలి? ఏం చేయాలి?